Which one gonna fill? 7th class maths chapter 1 pages 43. Okay? Page number 11. Exercise 4, page number 11. Question number 3. Okay? A second freezing process requires that room temperature be lowered from 40 degrees centigrade at the rate of 5 degrees centigrade every hour. Every hour के 40 डिग्री सेंटीग्रेड बिलो ఉన్నటువంటి టెంపరేచర్ అంటే ప్రతి 1 అవర్ కి కూడా 5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఏమవుతుందంటే రెడ్యూస్ అయిపోతుందట. వాట్ విల్ బి ది రూమ్ టెంపరేచర్ 10 అవర్స్ ఆఫ్టర్ ది ప్రాసెస్ బిగిన్స్. ఆ విధంగా ఈ ప్రాసెస్ బిగిన్ అయిన తర్వాత 10 అవర్స్ తర్వాత రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుందో అడుగుతాను. ప్రెజెంట్ రూమ్ టెంపరేచర్ 40 డిగ్రీ సెంటీగ్రేడ్. ప్రెజెంట్ రూమ్ టెంపరేచర్ రైట్ ఆన్ ఆఫ్ present room legend and have to write at the same time along with me. Present room temperature 40 degree centigrade. ఎంత డిగ్రీస్ అవుతుంది ప్రతి 1 అవర్ కి 5 డిగ్రీస్ డిగ్రీస్ అవుతుంది. టెంపరేచర్ డిగ్రీస్ temperature degrees after 10 hours at the rate of 5 degrees centigrade every hour. చూడండి every hour के 5 degrees centigrade చెప్పనా 10 hours ఎంత డిగ్రీస్ అవుతుంది 10 into 5 is equal to 50 degree centigrade decrease అయిపోతుంది. Therefore, room temperature after 10 hours is equal to, therefore, room temperature after 10 hours is equal to, starting ఇచ్చిందేమో 40 ఎంత అవుతుంది 50 తగ్గుతుంది -50 is equal to -10 degree centigrade. ఓకే ప్రజెంట్ మనం 40 ఇచ్చాడు కదా ప్రతి 1 అవర్ కి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గిపోతుంది. 10 అవర్స్ ఇచ్చినప్పుడు 10 5 50 తగ్గిపోతుంది. అంటే ఏమవుతుంది రూమ్ టెంపరేచర్ ఆఫ్ 10 అవర్స్ ఏమవుతుంది 40 - 50 is equal to 40 53 కదా మనం కిలో -10 అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. Question number 4. Right first. And so the right along with me. Listen and you have to write at the same time. Four through 3 questions are first question. In a class test containing 10 questions, 3 marks are awarded for every correct answer. Correct అయితే 3 marks ఇస్తారు. క్వశ్చన్ రైట్ అయితే రైట్ రాశారనుకోండి 3 మార్క్స్ ఇస్తారట. అండ్ -1 మార్క్ ఈజ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. రాంగ్ రాశారనుకోండి 1 మార్క్ తగ్గిపోతాం. రైట్ అయితే 3 మార్క్స్, రాంగ్ అయితే -1 మార్క్ అంటే ఇది 1 మార్క్ తగ్గించేస్తారు, రెడ్యూస్ చేస్తారు. అండ్ 0 ఫర్ క్వశ్చన్ నాన్ అటెంప్ట్. అక్కడ మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయలేదు అనుకోండి దానికి 0. క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే 0. క్వశ్చన్ రాంగ్ అయితే -1, క్వశ్చన్ రైట్ అయితే 3 మార్క్స్. చూడండి గోపి గెట్స్ 5 కరెక్ట్ అండ్ 5 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. వాట్ ఈజ్ హిస్ స్కోర్? గోపి స్కోర్. చూడండి గోపి స్కోర్ చెప్పండి. ఎన్ని కరెక్ట్ రాశాడు? 5 కరెక్ట్ రాశాడు. ఎన్ని కరెక్ట్ రాశాడు? 5. కరెక్ట్ అయితే ఎన్ని మార్క్స్ రా? 3 మార్క్స్. కరెక్ట్ అయితే 3 మార్క్స్. 5 into 3 ప్లస్
5 incorrect, 5 questions wrong ahead. Wrong అయితే -1. చూడండి 5 కరెక్ట్ రాసాడమ్మా, కరెక్ట్ అయితే 3 మార్క్స్. 5 రాంగ్ రాసాడు, రాంగ్ అయితే ఒకదానికి -1 మార్క్. ఈ హస్తం స్కోర్ ఏమవుతుందంటే 5 3 is 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5, 15 minus 5 10 marks. Gopi score 10 marks. Okay na? Next second one. Rasma score చెప్పండి. Rasma score 7 correct answers. 7 correct రాసింది. కరెక్ట్ అయితే ఒకదానికి 3 మార్క్స్ కదా. 7 రాసింది, 7 కరెక్ట్ రాసింది. ఒకదానికి కరెక్ట్ 3 మార్క్స్. 7 into 3 ప్లస్ 3 incorrect. 3 questions wrong అయితే -1. రా 7 కరెక్ట్ రాసిందా, కరెక్ట్ ఒకదానికి 3 మార్క్స్. 3 రాంగ్ రాసింది, ఒకదానికి -1 మార్క్ రెడ్యూస్ అయిపోతుంది. చెప్పండి 7 3 is 21 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3, 21 minus 3 అంటే 80. ఎవరు స్కోర్ ఇది? రాస్మా స్కోర్. తర్వాత చూడండి రశ్మి స్కోర్ చెప్పాలి. రశ్మి స్కోర్ చెప్పండి. 3 కరెక్ట్, కరెక్ట్ అయితే ఒకదానికి ఏమవుతుంది 3 మార్క్స్. 3 కరెక్ట్ రాసింది, ఒకదానికి 3 మార్క్స్ వస్తాయి. 3 into 3 ప్లస్ 4 incorrect answers. 4 questions wrong అయితే -1 out of 7 questions. మొత్తం క్వశ్చన్స్ 7, 3 questions right అయితే 3 మార్క్స్. 4 questions wrong అయితే -1 మార్క్స్. చెప్పండి 3 3 is 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 1 is 9 minus 4 5 మార్క్స్. 5 మార్క్స్. ఇక్కడ మార్క్స్ రాసుకోండి. రైట్ ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Question number 5. Okay, question number 5. 5 లో 2 questions చూడండి. A merchant and selling rice earns a profit of 10 rupees per bag of basmati rice. Basmati rice bag గంట అమ్మాడు అనుకోండి, ఆ బ్యాగ్ కాడికి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అండ్ లాస్ ఆఫ్ 5 రూపీస్ per bag of non basmati rice. నాన్ బాస్మతి రైస్ అమ్మాడు అంటే దానికి 5 రూపీస్ లాస్ వస్తుంది. బాస్మతి రైస్ అమ్మితే బ్యాగ్కి 10 రూపీస్ ప్రాఫిట్, నాన్ బాస్మతి రైస్ అమ్మితే 5 రూపీస్ లాస్. చూడండి ఫస్ట్ బిట్. He sells 3000 bags of basmati rice. 3000 bags basmati rice అమ్మాడు. Therefore basmati rice, number of bags sold basmati rice 3000 bags అమ్మాడు. మరి బాస్మతి రైస్ అంటే ప్రాఫిట్ వద్దు లాస్ అవుతుందా? ప్రాఫిట్ వద్దని ఇచ్చాడు అంటే ప్రాఫిట్ వస్తుంది గ్యారెంటీ. ప్రాఫిట్ on basmati rice. Profit on basmati rice is equal to 3000 bags అమ్మాడు, ఒక్కొక్క బ్యాగ్ కి 10 రూపీస్ ప్రాఫిట్. అంటే 3 1 3 ఎన్ని జీరోస్ 1 2 3 4 1 2 3 4 30,000 రూపీస్ వస్తుంది. ప్రాఫిట్ కాదు చూడండి. He sells 3000 bags of basmati rice, 5000 bags of what is profit or loss? So basmati rice అమ్మాడు కదా, ప్రాఫిట్ రాయింగ్. SP of basmati rice, expect selling price అని ఎంత అమ్మాడు? 3000 into 10 10,000 అమ్మాడు. నెక్స్ట్ 5000 bags నాన్ బాస్మతి అమ్మాడు. తర్వాత SP of ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అని. SP of నాన్ బాస్మతి
నాన్ బాస్మతి ఎన్ని అమ్మాడు 5000 బ్యాగ్స్ అమ్మాడు ఒక్కొక్క దానికి 5000 రూపీస్ అంటే 5 రూపీస్ లాస్ 5 5 25,000 ఇప్పుడు చూడండి రైట్ 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది ఇక్కడేమో ఇదేమో లాస్ వస్తుంది అవునా నెట్ చూడండి ఇదేమో 30,000 రూపీస్ ఇది ఇదంతా 25,000 ఇదేమవుతుంది ఇక్కడ ప్రాఫిట్ ఇదేమో మనకు ప్లస్ అమౌంట్ వస్తుంది సో నెట్ ప్రాఫిట్ లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్ లాస్ మనం తెలివిగా పక్కన జరుగుతుంది ఇది 30,000 బాస్మతి రైస్ 30,000 వచ్చింది నాన్ బాస్మతి లాస్ వస్తుంది లాస్ minus 25,000 is equal to 5,000 rupees profit. Profit is equal to 5,000. Yeah, chalo hari. 3,000 bags are made basmati rice. Okay, bag is 10 rupees. 10,000 are made. You know 5,000 bags are made non basmati rice. Okay, then 5 rupees loss है क्या? हाँ? हम कुछ नहीं चढ़. ये 25,000 and ये 30,000 का plus చేసుకోవాలి. ఈ 20,000 మైనస్ చేసుకోవాలి. మళ్ళా గెయిన్ అంటే ప్లస్ లాస్ అంటే మైనస్. 30 minus 25 5,000 rupees ప్లస్ అంటే ప్రాఫిట్ వచ్చింది. ప్లస్ 5,000 rupees ప్రాఫిట్ వచ్చింది. ఓకే? నెక్స్ట్ okay 30 minus 20 is 5,000 rupees profit. Second bit one. Second bit. What is the number of basmati rice bags he must sell to have neither profit nor loss? Neither అంటే ఏంటి? రెండు కాదు. ప్రాఫిట్ కాదు, అట్ లాస్ కాదు. సెకండ్ సమ్ చూడండి. What is the number of basmati rice bags? అంటే basmati rice bags మనం ఫైండ్ అవుట్ చేయాలట. అంటే కండిషన్ ఏంటి? He must sell to have neither profit nor loss. అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏం ఉండదు అసలు. The number of bags of non basmati rice sold is equal to 6,400. 6,400 non basmati rice bags at a middle point. So number of non basmati rice bags second chapter 6,400. ఫస్ట్ అయిపోయినా చూడండి బాస్మతి రైస్ ప్రాఫిట్ ఇచ్చారు 10 రూపీస్ 10,000 వచ్చింది. ఏం నాన్ బాస్మతికి 25,000 వచ్చింది. ప్రాఫిట్ లాస్ అంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ రెండేది లాస్ అయినా మనకు తెలియదు ఇంకా ప్రాఫిట్ లాస్ ఉండదు. ప్లస్ లో వస్తే ప్రాఫిట్ వస్తుంది, మైనస్ లో వస్తే లాస్ వస్తుంది. కానీ వచ్చిన ప్లస్ లో వస్తుందంటే ప్రాఫిట్ అయింది 5,000 రూపీస్. సెకండ్ వన్ చూడండి నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ 6,400 ఇచ్చాడు. బట్ మన నాన్ బాస్మతి రైస్ బ్యాగ్స్ చూడండి ఇక్కడ మనకి ఇచ్చే కండిషన్ ఏంటి? నైదర్ ప్రాఫిట్ నార్ లాస్. ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. ప్రాఫిట్ దీని మీద యాక్చువల్ చెప్పండి. బాస్మతి రైస్ అంటే ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ ఆఫ్ బాస్మతి rice bags is equal to loss of non basmati rice bags. అంటే ఇక్కడ ప్రాఫిట్ లేదు, లాస్ లేదు అన్నాడు. అంటే ప్రాఫిట్ దేనికి వస్తుంది? బాస్మతి రైస్ వస్తుంది. లాస్ దేనికి వస్తుంది? నాన్ బాస్మతికి వస్తుంది. రెండు లేవంటే అంటే ప్రాఫిట్ టు బాస్మతి రైస్ మీద ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్. సో మనకు కావాల్సింది ఏంటంటే హౌ మెనీ బాస్మతి రైస్ బ్యాగ్స్ అని అడిగాడు. అవి మనకి ఎన్ని బ్యాగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్ ఎక్స్ అనుకోండి. బాస్మతి రైస్ బ్యాగ్స్ అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ అనుకోండి. ఓకే బాస్మతి రైస్ బ్యాగ్స్ అన్నప్పుడు ప్రాఫిట్ ఎంత యాక్చువల్గా
10 rupees profit. Is equal to loss of non-basmati rice. The loss ఎంత 5. ఇంపాక్ట్స్ ఉన్నాయి 6400 ఉన్నాయి. సో మనకి ఇచ్చిన ఏంటంటే నాన్ బాస్మతి రైస్ పై ఇచ్చాడు. కండిషన్ ఏమి ఇచ్చాడు? ప్రాఫిట్ లేదు, లాస్ లేదు అన్నాడు. అంటే ప్రాఫిట్ ఉంటే దేనికి వస్తుంది? బాస్మతి రైస్కి వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు లాస్ ఉంటే దేనికి వస్తుంది? నాన్ బాస్మతి రైస్కి వస్తుంది. సో ప్రాఫిట్ అంటే 10 రూపీస్. దీనికి బాస్మతి రైస్. దీని బాస్మతి రైస్ ప్లస్ మాకు తెలియదు ఎక్స్ అనుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు లాస్ అంటే 5 రూపీస్ లాస్. దీనికి నాన్ బాస్మతి రైస్. నాన్ బాస్మతి రైస్ ప్లస్ ఎన్ని? 6400. ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 5 into 6400 by 10. 0 0 cancel. X equal to 5 0 0. 5 4 20. 2 ఉంది. 5 6 30 plus 2 30. By 1 అయిపోతుంది. X means number of basmati rice bags. Therefore, number of basmati rice bags is equal to 3200. Right, fast. I wrote to something in my first and second. Next, Sistrom. From test to the Sistrom. Test to the Sistrom. Minus 3 into dash equal to 27. That's what I right. Okay, actually, 3 9 is 27. Minus, but in the RHS part, plus is there. Okay, minus last to right. That's it. Minus into minus plus 3 9 is 27. And but I famous for test to minus is also. This class is practice for. Okay, remaining some homework. Next, exercise 5. Exercise 5. Verify the following. Okay, exercise 5. Verify the following. Exercise 5, page number 19. Page number 19, exercise 5, first question. Verify the following. 18 into 7 plus minus 3. Start please. Take LHS path. Verify 18 into 7 plus minus 3. Okay. First you have to simplify bracket. Okay. Bracket simplify చేసుకో. Plus into minus minus. 7 minus 3 4. 4 8 32 3 ఉంది 4 1 12 plus 3 7. LHS ఎంత వచ్చిన అవసరం 72 వచ్చింది. ఇప్పుడు RHS simplify చేసుకోండి. RHS 18 into 7 plus 18 into minus 3. 7 18 7 8 56 5 7 7 plus 5 12 minus 3 18 3 8 24 2 3 plus 2 5 126 plus into minus minus 54 126 minus 54 6 minus 4 2 12 minus 5 7 72. LHS answer 72. RHS answer is also 72. Therefore, LHS is equal to RHS. Okay? Second sum down chain. Okay? Remaining sums we will tell in next class. Okay, thank you.